Hey guys, this is your host Anish and welcome to my channel. టెక్ న్యూస్ ఎపిసోడ్ కి అయితే మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ చూసుకుంటే సోనీ నుంచి అయితే మనకు హెడ్ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది ఫ్రెండ్స్ ఇండియాలో అయితే. అండ్ దీని మోడల్ చూసుకుంటే సోనీ WH-CH710N వైర్లెస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్సెట్ ఫ్రెండ్స్ ఇదే. అండ్ ఇండియాలో ప్రైస్ చూసుకుంటే 9,900 పెట్టారు ఫ్రెండ్స్. అండ్ ఈ ప్రైస్ కి ఈ హెడ్ ఫోన్ కొనొచ్చా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. అండ్ వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే దీంట్లో 30mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. మనకి మ్యూజిక్ అండ్ మిగిలిన ఫీచర్స్ అన్ని చాలా బాగుంటాయి ఈ హెడ్సెట్లో అయితే. అండ్ ఇది గూగుల్ అసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకి టచ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ హెడ్సెట్లో అయితే. అండ్ ఇంకా బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి 35 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందని చెప్తున్నారు ఒకసారి ఛార్జ్ చేస్తే. అండ్ ఇంకా 10 minutes ఛార్జ్ చేస్తే మనం 1 hour వరకు అయితే ఈ హెడ్సెట్ని యూజ్ చేసుకోవచ్చు మన కంపెనీ అయితే చెప్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా చూసుకుంటే ఇది యాప్ట్-X బ్లూటూత్ కోడెక్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ కోడెక్స్ వల్ల మనకి ఆడియో అనేది చాలా క్లారిటీగా అయితే ఉంటుంది అండ్ క్రిస్టల్ క్లియర్గా అయితే ఉంటుందని మన కంపెనీ అయితే చెప్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ప్రైస్ అనేది చాలా ఎక్కువైంది, 9,900 అంటే చాలా ఎక్కువ. ఇంకా తక్కువ రేటుకి మనకి మంచి సౌండ్ ఉండే హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే పర్చేస్ చేయడం అయితే వేస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే సోనీ కంపెనీ అయితే ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా మనకు ప్రైస్ అనేది ఎక్కువగా అయితే పెడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇవైతే నేనైతే సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ హెడ్ ఫోన్స్ అయితే. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ Android 11 బీటా ఎడిషన్ అయితే లాంచ్ చేసింది పిక్సెల్ ఫోన్స్ కి అయితే. ఒకవేళ మీరు పిక్సెల్ ఫోన్స్ యూజ్ చేస్తుంటే బీటా అప్డేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే బీటా కన్నా స్టేబుల్ అప్డేట్ వచ్చేదా వెయిట్ చేయడం అయితే బెస్ట్ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ చూసుకుంటే జియో అయితే ఒక సింగిల్ సైన్ ఇన్ ఫీచర్ అయితే డెవలప్ చేసింది ఫ్రెండ్స్. అండ్ ప్రెసెంట్ రిలయన్స్ జియో ఎంప్లాయీస్ అయితే యూజ్ చేసి టెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సైన్ ఇన్ ప్రాసెస్ ఏంటంటే మనకు 4 digits పిన్ అయితే పెట్టుకొని దాన్నే మనం సైన్ ఇన్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ అకౌంట్ జియో మూవీస్ కానీ జియో సినిమా కానీ దేంట్లో కానీ లాగిన్ అవ్వాలనుకుంటే మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవి ఇచ్చి అయితే లాగిన్ అవ్వాలి, లేకపోతే సైన్ ఇన్ అవ్వాలి. అండ్ ఇలా కాకుండా మనకి ఇప్పుడు 4 digit పిన్ అయితే పెట్టి మనం అయితే పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ ఫీచర్ అయితే డెవలప్మెంట్లో ఉంది, ఫీచర్లో అయితే మనం తీసుకురావచ్చు ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ చూసుకుంటే OnePlus 8 అయితే ఈ రోజు నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అమెజాన్ అండ్ OnePlus.com అఫీషియల్ సైట్స్లో అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ OnePlus 8 అయితే. ఫ్రెండ్స్ Vivo X50 అయితే ఇండియాలో లాంచ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని లీక్ అయినాయి. ఈ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఈ మొబైల్ ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ కెమెరాస్ విషయానికి వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. 48 MP మెయిన్ కెమెరా. అండ్ ఇంకా ఇంటిగ్రేటెడ్ గింబల్ స్టెబిలైజేషన్ సిస్టమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ మనం గింబల్ని యూజ్ చేసినా మనం దీంట్లో అయితే స్టెబుల్గా అయితే మనం వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మన వీడియో స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుందని కంపెనీ అయితే చెప్తుంది. అండ్ ఇంకా డిస్ప్లే చూసేసరికి మనకు కర్వ్డ్ ఎడ్జెస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది ఈ మొబైల్లో అయితే. అండ్ ఇది మిడ్ జూలైకి అయితే మనకి ఇండియాకి రాబోతున్నట్టు మనకు రూమర్స్ ద్వారా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా ప్రైస్ చూసుకుంటే 45,000 అయితే ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ కంపెనీ అయితే. అది కూడా 8GB RAM 128GB వేరియంట్ అయితే ఫ్రెండ్స్. అదే మనం 8GB RAM 256GB వేరియంట్ చూసుకుంటే 49,800 అయితే పడుతుంది ఫ్రెండ్స్. అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే జియోమి అయితే MI నోట్బుక్ 14 అండ్ MI నోట్బుక్ 14 హారిజాన్ ఎడిషన్ ఈ 2 ల్యాప్టాప్స్ని అయితే మనకి ఇండియాలో అయితే లాంచ్ చేసింది ఫ్రెండ్స్. అండ్ June 17th నుంచి అయితే వీటి సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ మీరు ఒకవేళ సేల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేసుకుని ల్యాప్టాప్స్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ ల్యాప్టాప్స్ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేను వీటి స్పెసిఫికేషన్స్ గురించి వీడియో అయితే చేశాను. మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ బ్యాండ్కి అయితే కొత్త అప్డేట్ రాబోతుంది ఫ్రెండ్స్, వర్షన్ 8.0. అండ్ ఈ 8.0 అప్డేట్లో అయితే మ్యూజిక్ కంట్రోల్స్ అండ్ స్టాప్ వాచ్ అండ్ ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్ రియల్మీ బ్యాండ్లో అయితే. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే అడాబే ఫోటోషాప్ కెమెరాని అయితే మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే అవైలబుల్గా తీసుకొచ్చారు. అండ్ ఇదైతే గూగుల్ ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే మనం పిక్చర్స్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ మనం ఫిల్టర్స్ అవి యూజ్ చేసుకుని మన ఫోటోని తీసేటప్పుడే మనం ఆటోమేటిక్గా అయితే ఫోటోని ఎడిట్ చేసి వచ్చేలాగా మన ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి, మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ X50T 5G అనే మొబైల్ అయితే మనకి లీక్ అయింది ఫ్రెండ్స్. అండ్ దీని స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయింది. దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే రియల్మీ X50T 5G ఎడిషన్ వచ్చేసరికి మనకి ఇది ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. 6GB ఆఫ్ ర్యామ్
అండ్ ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చేసరికి 1080x2400 పిక్సెల్స్ రెజల్యూషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఇది 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. గూగుల్ ప్లే కన్సోల్ కూడా సపోర్ట్. అండ్ ఫ్రెండ్స్ దీని వెయిట్ విషయానికి వచ్చేసరికి 202 grams అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇది డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.57 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది ఫ్రెండ్స్. డ్యూయల్ హోల్ పంచ్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది డిస్ప్లేకి అయితే. అండ్ ఇంకా కెమెరా విషయానికి వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ అయితే. అండ్ ఇంకా స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 12GB ర్యామ్ అండ్ 256GB వేరియంట్స్ అయితే వస్తుంది. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 4200 mAh బ్యాటరీతో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ అయితే. అండ్ ఇది ఫ్రెండ్స్ రియల్మీ X50T 5G స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టెక్ న్యూస్ అయితే. ఈ రోజు పెద్ద న్యూస్ అయితే లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఛానల్ కొత్త అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ అనీష్ సైనింగ్ ఆఫ్.